హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను, బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది ఉగాది ముందు రోజు అనమాట. ఉగాది ముందు రోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను డీప్ క్లీన్ అయితే ఏం చేయట్లేదండి. ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ డీప్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఈ రోజు డీప్ క్లీన్ అయితే ఏం చేయట్లేదు. జస్ట్ బెడ్షీట్స్ అవి చేంజ్ చేసి ఇల్లది మాపింగ్ పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. అంతే, అది స్టార్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ టైం కల్లా లంచ్ కుకింగ్ చేసే టైం కల్లా ఫినిష్ చేసేసుకోవచ్చు అని. ఇంకా ఉగాదికి అయితే అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈ ఇయర్ ఉగాది పచ్చడి అయితే చేసుకోలేదు, తినలేదు. చేసుకోపోవడానికి కారణం ఏంటంటే మామిడికాయ అనేది దొరకలేదు, అలానే వేప పువ్వు కూడా దొరకలేదు అనమాట. మాకైతే ఇక్కడ చెప్పాను కదా, ఈ యుద్ధం వల్ల ఏమి కూడా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు ఇక్కడ. కానీ ఇంకా అందువల్ల అయితే మామిడికాయ దొరకలే, అలానే వేప పువ్వు దొరకలేదు అనమాట. ఫస్ట్ టైము ఉగాది పచ్చడి అయితే తినలేదు. ఇంకా నార్మల్గా అయితే దీపం పెట్టేసుకున్నాను అనమాట. డైలీ దీపం మీద పెట్టుకుంటాం, ఆ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అంతేనండి, ఇది ఉగాది రోజు మేము చేసుకుంది అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్, నేను ఇది సింగిల్ కట్ బెడ్ అనమాట. సింగిల్ కట్ బెడ్కి డబుల్ కట్ బెడ్షీట్ తీసుకున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే బెడ్షీట్ మనం 1 వీక్ వరకు కూడా మళ్ళీ బెడ్షీట్ చేంజ్ చేసే వరకు కూడా నీట్గా చెక్ చెదరకుండా అలా ఉంటుంది కాబట్టి లోపలికి ఫోల్డింగ్ పెట్టుకోవడం కోసం కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను అనమాట. మనకున్న బెడ్ మీద ఇంకా బెడ్షీట్ సైజ్ అయితే కొంచెం పెద్దది ఉండేది చూసుకోవాలి. అంటే సింగిల్ కట్కి డబుల్ కట్ కింగ్ సైజ్ అలా అనమాట. ఇంకా చూసారు ఎంత నీట్గా కనిపిస్తుందో. బెడ్షీట్ పక్క వేసేసిన తర్వాత ఇంకా పిల్లో కవర్స్ కూడా వెక్కిచ్చేస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టారంటే నేను ఏ వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా హాల్లో అయితే బెడ్షీట్స్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. హాల్లో బెడ్షీట్స్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా టీవీ బల్ల దగ్గర అయితే క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది వైట్ టేబుల్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా డస్ట్ పడినా కూడా చాలా చిరాగ్గా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇది 2 డేస్కి డే ఆఫ్ క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. అయినా కూడా డస్ట్ అనేది పడిపోతుంది. అలానే ఏదైనా చిన్న మరకైనా కూడా ఏదైనా టచ్ అయినా అది బాగా ఇదిగా కనిపిస్తుంది వైట్ అవ్వడం వల్ల. వైట్ది మెయింటెనెన్స్ కష్టం అంటారు, బట్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే అంత కష్టమేం కాదండి, ఈజీనే. బట్ అంటే మనం ఎక్కువగా క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే అది కష్టంగానే ఉంటుంది. బట్ మనం ఎప్పటికప్పుడు కనిపిస్తున్నప్పుడల్లా క్లీన్ చేసేసుకుంటే మనకి అది మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ. వైట్ అయితే నాకు అనిపించింది అనమాట, అని చెప్పి అందుకే షేర్ చేస్తున్నా. ఇది వచ్చి నేను ఇండియాలో తీసుకున్నానండి, ఆన్లైన్లో బుక్ చేశాను. చాలా బాగుంది ఈ ఐడియాలో అయితే ఇది. అలానే వెంకన్నబోత్ తండ్రిది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఆన్లైన్లో ఇండియాలోనే తీసుకున్నాను. ఇంకా కింద ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ నచ్చినప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా తీసుకోకూడదు అని అనుకున్నాను, బట్ కాకపోతే ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నచ్చుతుంది కదా, అందుకని చెప్పి అలా ఒకటి తీసుకొచ్చింది. పర్టికులర్గా ఇక్కడికైనా అయితే తీసుకోలేదు నేను, నార్మల్గా నాకు నచ్చి తీసుకున్నా. బట్ అవి ఇక్కడైతే సెట్ అయిపోయాయి. తీసుకోకూడదు అని ఎందుకు అనుకున్నానంటే, యాక్చువల్గా మేము 2 years బ్యాక్ స్కిప్ట్ అయ్యి ఇండియాకి వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇంక పర్మనెంట్గా అని చెప్పేసి బ్యాక్ ఇండియా వెళ్ళిపోదామని చెప్పి ఇండియాకి వచ్చేసాము. అప్పుడు చాలా థింగ్స్ అనమాట. అప్పుడు 2 bedroom 2BK అనమాట మాది. అప్పుడు చాలా థింగ్స్ ఉండేవి. అవన్నీ ఆల్మోస్ట్ కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే సేల్ చేసాం, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు వేస్ట్ అయిపోయాయి అనమాట. అంటే పడేయవలసి వచ్చింది. అందువల్ల ఇంకా ఎక్కువ థింగ్స్ అయితే పెట్టుకోకూడదు అని అనుకున్నాను నేను. ఈసారి అలా తీసుకోకూడదు అనుకున్నా. బట్ మనకి షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు గట్ట ఏదో ఒకటి చూస్తాం, మన నచ్చుతూ ఉంటుంది, అలా తీసుకుంటూ ఉంటాం కదా. మన లేడీస్ సంగతి తెలిసిందే కదా, నచ్చింది అంటే తీసుకోకపోతే మన ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఇంకా అలా నేను ఇవి ఇలా ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఒకటి వెళ్ళినప్పుడల్లా నచ్చినప్పుడల్లా తీసుకుంటుంది. ఆ బావి ఇక్కడ ఇలా భలే సెట్ అయిపోయింది, నాకు చాలా బాగా నచ్చాయి. ఇది తీసుకుని ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, చాలా బాగుంది. ఇక్కడే లోకల్ షాప్లో తీసుకున్నాను నేను, కువైట్లోనే మామూలు షాప్స్లో తీసుకున్నాను అనమాట. అలా తీసుకున్న ఐటమ్స్ ఇంకా ఇలా పెట్టేసుకుంటే డెకరేషన్గా బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడ టీవీ కౌంటర్ కాడ అయితే సెట్ చేసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి మంచం పక్కన చిన్న టీపాయ్ అనమాట. చిన్న టీపాయ్ లాగా డస్క్తో ఉన్నది అనమాట. కింద వచ్చేసి పిల్లలవి స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, పెన్స్, బుక్స్, అవన్నీ డ్రాయింగ్ బుక్స్ అవి ఉంటాయి అనమాట. ల్యాప్టాప్, అలానే ట్యాబ్.
ఇంకా అంతా క్లీన్ అయిపోయింది. సోఫా కూడా ఒకసారి దులిపేసుకున్నాను అనమాట. అవి కూడా దులిపేసుకున్న తర్వాత ఇంక ఇక్కడికి వచ్చి బుక్స్ కాడికి వచ్చేసాను. నేను బుక్స్ ర్యాక్ అనేది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బుక్సే ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ బుక్స్ ఇంకా ఇవ్వలేదు. మా పెద్ద బాబుకి ఇచ్చారు, తను ఇంకా అట్లా వేయాలని చెప్పేసి ఇంకా రెడీ చేయలేదని చెప్పేసి ఉంచాము. ఇవి లాస్ట్ ఇయర్ బుక్స్లోనే దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ ఉన్న బుక్స్, అవసరం ఉన్న బుక్స్ కొన్నిటిని తీసి బుక్స్ ర్యాక్లో సర్దిసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి నేను బాంబో ట్రీ ఉంది కదా, దీని గురించి అయితే మీకు ఏమైనా ఐడియా ఉంటే కొద్దిగా నాకు సజెషన్ చేయండి. యాక్చువల్గా నేను తీసుకొని 7 months అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. చాలా ఇప్పుడు బాగానే గ్రోత్ అయితే పెరిగింది. బట్ 1 month నుంచి అయితే ఎల్లో ఇష్యూ వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలీదు. యాక్చువల్గా నేను కొన్న కాడ నుంచి కూడా అలానే పెట్టుకున్నాను. ఆ బాల్స్ తోటి వాటర్ జల్లీ బాల్స్ ఉంటాయి కదా, అవి వేసే పెట్టానమాట. కొన్న కాడ నుంచి బాగానే ఉంది. బట్ కాకపోతే 1 month నుంచి ఒకటి ఎల్లో ఇష్యూ వచ్చేస్తుంది. అలా ఒకటి ఇప్పటికి 2-3 ప్లాంట్స్ అయితే తీసేసాను, స్టిక్స్ అయితే. బట్ ఇవి ఇంకా 3-4 ఉన్నాయన్నమాట. అప్పటికి కొన్ని ఎల్లోయిష్ వచ్చినవి కట్ చేసి మళ్ళీ పెట్టుకున్న, అయినా కూడా అది కూడా ఉండట్లేదు. ఏమైందో తెలియట్లేదు, ఏం మిస్టేక్ జరుగుతుందో తెలియలేదు. యాక్చువల్గా 15 డేస్కి వాటర్ అయితే చేంజ్ చేస్తాను నేను. ప్లాంట్ తెచ్చిన కాంచి కూడా అంతే, 15 డేస్కి వాటర్ చేంజ్ చేస్తున్నా. అలానే కంటిన్యూ చేశాను. బట్ ఏమైందో తెలియదు, ఎల్లోయిష్లో వచ్చేస్తున్నాయి అనమాట. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇక్కడ నేను మిర్రర్ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మిర్రర్ ఏంటంటే మన లేడీస్కి ఖచ్చితంగా ఈ మిర్రర్ అయితే ఉండాలండి. ఏ డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకున్నప్పుడు మనం చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయిని అంటున్నాడు అనమాట, ఓవర్ యాక్షన్ చేయకని చెప్పేసి. టీవీ గురించి దీని గురించి అంటున్నాడు, ఓవర్ యాక్షన్ చేయకని. ఇంకా చిన్న వాళ్ళ ఇంట్లో అంటే అంతే కదా, మా చిన్నవాడు అయితే వాడేదే అనమాట. మా పెద్ద అబ్బాయి చాలా సైలెంట్ అండి, అంత ఇదిగా ఏమి ఎక్కువగా ఇది అవ్వడు అనమాట. కొంచెం సైలెంట్గానే ఉంటాడు మ్యాక్సిమం. వాడు చిన్నవాడు కాకపోతే రెచ్చగొట్టు వదిలేస్తాడు వాడిని, ఏదో ఒకటి అంటూ ఉంటాడు, కెలుగుతూ ఉంటాడు. వాడు సైలెంట్గా ఉన్నా కూడా వీడు ఉన్నవాడు అనమాట. వాడు చూస్తాడు ఇంకా బాగా రెచ్చిపోతే మొట్టుగా వాడు రివర్స్ అవుతాడు. కానీ ఇద్దరు అబ్బాయిలతోటి చాలా ఇదండి బాబు, నాకైతే అనిపిస్తుంది ఒక అబ్బాయి ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. బట్ ఇద్దరు హాలిడేస్ అయితే నాకు చుక్కలు చూపించి వదిలేస్తారు. వీడు చిన్నోడు కామ్గా ఊరుకోడు, పెద్దోడిని వెళ్ళి ఏదో ఒకటి అంటా ఉంటాడు. వాడు మమ్మీ అంటానే ఉంటాడు. మ్యాక్సిమం వాడు ఎక్కువగా ఇదవ్వడు. ఇంకా వాడికి బాగా కోపం వస్తే మట్టుగా రివర్స్ అవుతారు. ఇంకా ఫైటింగ్ అనమాట. ఇంకా అలాగే కొట్టుకోరు. ప్రతి ఇంట్లో ఉన్నదే కానీ ఇంకా అందులోనే హాలిడేస్ అంటే తలపోటే. ఇంకా నాకు ఇప్పుడు April 1st వరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వంటే April 1st నుంచి కూడా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అన్నారు. మే ఎండ్ వరకు ఆన్లైన్ క్లాసెస్. మే ఎండ్ తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. 3 months తర్వాత ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. చూడాలి ఈ 3-5 months ఎలా ఉంటుందో కానీ నాకైతే చుక్కలు ఖచ్చితంగా నాకైతే చుక్కలు అయితే చూపించేస్తారనమాట. ఇంకా ఇద్దరు మగపిల్లలు అంటే బాగా కొట్టుకుంటారండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే అర్థం చేసుకుంటారు, ఆడపిల్ల కదమ్మా కొట్టకూడదు అది చేయకూడదు అంటే మగపిల్లలు అర్థం చేసుకుంటారు. అలానే ఆడపిల్లకు కూడా వెళ్ళకూడదమ్మా అలా చేయకూడదంటే అర్థం చేసుకుంటుందని నా ఫీలింగ్. బట్ ఈ రోజుల్లో పిల్లలైతే అలా లేరులేండి, ఇద్దరు ఒకలాగా ఉన్నారు. ఆడపిల్లైనా మగపిల్లలైనా ఒకేలా అనిపించేలాగా తయారయ్యారు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హాల్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. మొత్తం హాల్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. మాపింగ్ అంతా పెట్టిస్తుంది, అది డ్రై అవుతుంది. ఈ లోపు బెడ్రూమ్లో క్లీన్ చేసుకుందాం అని చెప్పి బెడ్రూమ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా బెడ్షీట్స్ అవన్నీ తీసేసి బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చెప్పాను కదా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే చాలా నీట్గా మళ్ళీ మనం బెడ్షీట్స్ చేంజ్ చేసే వరకు అలానే ఉంటుంది అనమాట. నేనైతే ఎవ్రీ సాటర్డే క్లీన్ చేసుకుంటాను, బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తాను. బట్ ఈసారి లాస్ట్ సాటర్డే చేంజ్ చేయలేదనమాట. ఉగాది కలుగు చేద్దామని చెప్పేసి ఇంకా చేయలేదు. వెన్స్డే చేసేస్తాను కదని చెప్పి 10 days అయింది ఇప్పుడు నేను బెడ్షీట్స్ చేంజ్ చేసి. మాక్సిమం 1 week to 10 daysలో అయితే చేంజ్ చేసేసుకుంటాను. అంతకుమించి ఎక్కువగా మనం బెడ్షీట్స్ యూజ్ చేసినా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మాక్సిమం మనం 1 week to 10 daysలో బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటే హెల్త్ మంచిదనమాట నాకు తెలిసి. యాక్చువల్గా ఫేస్ మీద పింపుల్స్ అవి వస్తుంటాయి కదా, హెయిర్ ఫాల్ కానీ ఫేస్ మీద పింపుల్స్ కానీ వస్తాయి కదా, ఇది కూడా ఒక రీజన్ అనమాట. బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద అన్ని బుక్స్ అవన్నీ ఉంటే అవన్నీ తీసేసి కొంచెం
ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. బెడ్రూమ్ కూడా అయిపోయింది. అలానే మాపింగ్ కూడా పెట్టేశాను. ఇంకా అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు. ఎడిటింగ్లో తీసేసాను అనమాట. లాంగ్ లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడ ఇంక మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఇది వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకున్నాను అనమాట లెగ్ అని. ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా అయిపోయింది. వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. అవి కూడా ఆరేసేసుకుంటే సన్ పోకముందే కొంచెం డ్రై అవుతాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా కిచెన్ బాల్కనీ. ఇది చాలా స్పేస్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ బట్టలు బాల్కనీలో ఇలా వేయకూడదు, స్టాండ్ పెట్టి వేసుకోవాలి. బట్ మాకు స్పేస్ ఉంది కాబట్టి ఇంక నేను బాల్కనీలో అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇది అయిన తర్వాత కుకింగ్ చేసుకుంటే నాకు వర్క్ అయిపోయినట్టే. ఈ రోజుకి వీడియో ఇంతే. అలానే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ సింబల్ కూడా ఇచ్చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ నాకు మోటివేషన్లా ఉంటుంది అనమాట. అలానే వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.